మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు శ్రావణ బుధవారం, చాలా మంచి రోజు. గణపతికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు, మీ సమస్త దరిద్రాలు పోయి కోట్లు వచ్చి పడతాయి. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. అష్ట దరిద్రాల నుండి మీరు బయటపడగలుగుతారు. చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. కాబట్టి శ్రావణ బుధవారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి. క్షణాలలోనే మీరు అద్భుత ఫలితాలను చూస్తారు. రాజయోగం పడుతుంది. మీరు రాజులాగా జీవించగలుగుతారు. ఎంత పెద్ద సమస్య ఉన్నా పోతుంది. శ్రావణ బుధవారం రోజు ఈ పరిహారం చేయటం వలన చాలా మంచి రిజల్ట్ వస్తుంది. శ్రావణ బుధవారాలలో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా మొక్కలకు సంబంధించిన పరిహారాలను బుధవారం రోజు చేయటం వలన 100కు 100% ఫలితాలు వస్తాయి. వేప చెట్టు కూడా మొక్క గనుక ఈ పరిహారాన్ని చేసుకుంటే అద్భుత ఫలితాలు వస్తాయి. శ్రావణ బుధవారం రోజు గణపతిని భక్తి శ్రద్ధలతో పూజించాలి. గణపతి ముందు కొబ్బరి నూనెతో దీపం పెట్టాలి. బెల్లం ముక్కను నివేదన చేయాలి. ఇక ఎవరైతే తమ దరిద్రాన్ని వదిలించుకోవాలి అని అనుకుంటారో వారు ఈరోజు వేప చెట్టు దగ్గర ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, మీ సమస్త దరిద్రాలు పోతాయి. ధనలాభం కలుగుతుంది. కోట్లు వచ్చి పడతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. మరి శ్రావణ బుధవారం రోజు వేప చెట్టు కనిపిస్తే ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అనే సామెత ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను విందాం. వినాయకుడు తన తమ్ముడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పెళ్లి చూశాడు. మహా అందంగా అలంకరించిన తమ్ముణ్ణి చూశాడు. అసలే అందగాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. పెళ్లి కొడుకు ఆకారంలో ఇంకా అందంగా ఉన్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఆ పెళ్లి చూసి వినాయకుడికి తనకు పెళ్ళైతే ఎంత బాగుంటుందో కదా, ఇలా తనను అలంకరిస్తే తాను ఎంత బాగుంటాడో కదా అనిపించింది. వెంటనే అమ్మైన పార్వతమ్మ దగ్గరకు వెళ్ళాడు. దగ్గరకు వస్తున్న పెద్ద కొడుకును చూసి తను ఏదో అడగడానికే వస్తున్నాడనుకున్నది పార్వతమ్మ. అప్పుడు వినాయకుడు పార్వతీదేవిని, అమ్మ నాకు పెళ్లి చెయ్యండి, ఇంకా నాకు పెళ్లి చేయలేదు, అందరి పెళ్ళిళ్ళు అయిపోతూ ఉన్నాయి అని అడిగాడు. అది విన్న పార్వతీదేవి, సరే నాయనా, ఓ పిల్లను చూసుకో, ముందు పెళ్లికి కావలసిన ఏర్పాట్లు చేసుకో. పెళ్లి చేయడానికి ఎంతో సమయం పట్టదు, కానీ పెళ్లి ఏర్పాట్లు చేసుకోవాలి అని చెప్పింది. సరే అని వినాయకుడు తల్లి అంగీకారంతో ఎంతో సంతోషించి బయటికి వచ్చాడు. పెళ్లి ఏర్పాట్లు చేయటం ఎలా అని ఆలోచిస్తూ అటూ ఇటూ చూశాడు వినాయకుడు. ఆ పరిసర ప్రాంతాలలో వినాయకుడికి ఓ కోడి కనపడింది. ఆ కోడి దగ్గరికి వెళ్ళి, వినాయకుడు, నేను వివాహం చేసుకోదలిచాను. అందుకు చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. మొదటి పనిని నీకే పురాయించాలని అనుకుంటూ ఉన్నాను. శుభప్రదంగా మొదటగా పెళ్లి కూతురికి పెళ్లి చీరను నేయించాలి అని అనుకుంటూ ఉన్నాను. నీవు పద్మశాలీలు ఉండే శాలిపేటకు వెళ్ళి కొత్త చీరలు నేచేవారి చేత ఓ కొత్త కోకను తీసుకునిరా అని చెప్పాడు. వినాయకుని పెళ్లి వార్త విన్న ఆ కోడి మిక్కిలి సంతోషంతో పరిగెత్తుకుంటూ కొత్త కోక అని అరుస్తూ వెళ్ళింది. ఆ తరువాత వినాయకుని పెళ్లి కాలేదు, కానీ ఈ కొత్త కోక అని అరిచే అరుపు మాత్రం కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అంతవరకు కోడికి కూతలేదు. అంటే ఇప్పుడు మనం వినే కొకరొక్కో అనే కూత అసలైతే కొత్త కోక అన్నమాట. అప్పుడు వినాయకుడు చెప్పిన కొత్త కోకను మర్చిపోతానేమో అని కొత్త కోక అని అరవటం మొదలుపెట్టిన కోడి ఇప్పటికీ అరుస్తూనే ఉంది. అప్పటికైతే కోడి అలా అరుస్తూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత అక్కడికి ఓ పొట్టేలు వచ్చింది. పొట్టేలును చూసిన వినాయకుడు తన పెళ్లి విషయం చెప్పి, ఓ పొట్టేలా, నీవు కంసాలి దగ్గరకు వెళ్ళి మంగళసూత్రాలు పట్టుకురా పెళ్లి కూతురికి అని చెప్పాడు. అలా వినాయకుడు అందుబాటులో ఉన్న వారికి తలా ఒక పని చెప్తూ ఉన్నాడు. ఈ పొట్టేలు కంసాలి దగ్గరకు వెళ్ళిపోయింది. మంగళసూత్రాలు తీసుకుంది. ఆ మంగళసూత్రాలను నోటితో పట్టుకొస్తూ ఉండగా అదెక్కడో జారిపోయింది. వాటి కోసం తన తలను వంచి వెతుకుతూ ఉంది. అలా పొట్టేలు ఇప్పటికీ కూడా వెతుకుతూనే ఉంది. అందుకే పొట్టేలుకు కింద చూపే తప్ప పైచూపు ఉండదు. వినాయకుని పెళ్లి కోసం మొదలుపెట్టిన గొర్రె కింద చూపు ఇప్పటికీ అలాగే ఉండిపోయింది. అక్కడి నుండి వినాయకుడు కాస్త ముందుకు వెళ్ళి ఒక్కొక్కరిని చూస్తూ ఉన్నాడు. ఓ
3 నెలల చంటి పిల్లవాణ్ణి ఉయ్యాలలో చూసిన వినాయకుడు చిన్నారిని సమీపించి, ఒరే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నా పెళ్లికి నీవు ఉండ్రాళ్ళు చెయ్యాలిరా అన్నాడట. సరేనని ఆ పిల్లవాడు తన 2 చేతులను కుడుములు చేస్తున్నట్లుగా గుండ్రంగా, లడ్డూలు చేస్తున్నట్లుగా ఆడించాడు. 3 నెలల ప్రతి బిడ్డ అప్పట్నుండి కుడుములు చేస్తూనే ఉన్నారు. ఇది అయ్యాక కొంచెం ముందుకు వెళ్తే వినాయకుడికి ఓ ఏనుగు కనిపించింది. వినాయకుడు, ఆ ఏనుగుతో నన్ను నీ మీద ఎక్కించుకో, మనమిద్దరము ఊరేగింపుకు వెళ్దాం, నేను పెళ్లి కూతుర్ని వెతుక్కుంటాను, పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి అని అన్నాడు. ఆ మాటలు విని ఏనుగు వినాయకుడితే, బాబోయ్ నువ్వు చాలా బరువు, పైగా నీ ముఖం నా ముఖం ఒకేలా ఉన్నాయి, అంత బాగోలేదు, నేను నిన్ను ఎక్కించుకోను అన్నది. ఆ మాటలు విని, అవురవురా నీవు నన్ను ఎక్కిరిస్తావా, మందబుద్ధివైపోతావు, ఇంకెప్పటికీ నీకు తెలివి ఉండదు, నడక తప్పిస్తే నీవు ఎందుకు పనికిరావు అని చెప్పి కోపంతో శపించాడు వినాయకుడు. ఆ తర్వాత అక్కడి నుండి ఇంకాస్త ముందుకు వెళ్ళాడు. ఓ గాడిద ఆ మార్గంలో కనిపించింది. పెళ్లి చేసుకోవాలని తొందరలో ఉన్న వినాయకుడు గాడిద వద్దకు వెళ్ళి, నన్ను నీ మీద ఎక్కించుకో, నేను వెళ్ళాలి అని అడిగాడు. దానికి గాడిద, నువ్వు చాలా బరువు, నేను మొయ్యలేను అంది. ఆ మాటలకు ఉక్రోషంతో వినాయకుడు, నేను స్థూలంగా ఉన్నానని ఎక్కిరించావు, కాబట్టి నీ జన్మంతా బరువులే మొయ్యాలి, అందుకు తప్ప నీవు ఎందుకు పనికిరావు అని శపించాడు. ఎలాగోగలా తక్కిన పెళ్లి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి కావస్తూ ఉన్నాయి. ఆ సమయంలో వినాయకునికి ఒక పందికొక్కు కనిపించింది. వినాయకుడు ఆ పందికొక్కుతో, కొక్కు నీవు ఓ పని చెయ్యి, తినారి వాళ్ళంతా కూడా భూగర్భంలో డబ్బులు దాచిపెడుతూ ఉంటారు, నువ్వు భూగర్భంలోని డబ్బులన్నీ కూడా పట్టుకురా, నా పెళ్లికి ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పాడు. పందికొక్కు అప్పుడు తవ్వటం మొదలుపెట్టింది. ఇప్పటికీ తవ్వుతూనే ఉంది. దానికి డబ్బు దొరకలేదు, వినాయకుడికి పెళ్ళి కాలేదు. ఆ తర్వాత ఓ ఎలుక కనపడింది. దాని దగ్గరికి వెళ్ళి, నన్ను ఎక్కించుకో, మనం చాలా చోట్లకు వెళ్ళాలి అన్నాడు వినాయకుడు. అందుకు ఆ ఎలుక ఉత్సాహంగా ఒప్పుకుంది. వినాయకుడు ఆ ఎలుక మీద ఎక్కాడు. వినాయకుడేమో స్థూలకాయుడు, ఎలుకేమో చాలా చిన్నది. ఈయన దానిపై ఎక్కేసరికి అది నెమ్మదిగా వెళ్ళటం మొదలుపెట్టింది. అయితే 3 దేవతలను పెళ్లికి పిలవాలి కదా. ఆ పిలిచే క్రమంలో ఎలుక వాహనంగా చేసుకున్న వినాయకుడు ఏడాదంతా కూడా తిరుగుతూనే ఉన్నాడు. ఈ ప్రయాణం ఏడాదంతా కూడా నెమ్మదిగా సాగుతుంది. ఇలా ఉండగా మూఢం వస్తుంది. మూఢం వస్తే అందుకు ముందు మొదలుపెట్టిన పెళ్లి పనులు పనికిరావు. మళ్ళీ పెళ్లి పనులు మొదలు పెట్టాలి. మళ్ళీ ఈ పనులన్నీ అయ్యి ఆయన జనాలందరినీ పిలిచేసరికి మళ్ళీ మూఢం వస్తుంది. అందుకే వినాయకుడి పెళ్లికి 1000 విఘ్నాలు అంటారు. ఇప్పటిదాకా కోళ్ళు అరుస్తూనే ఉన్నాయి, పొట్టేలు వెతుక్కుంటూనే ఉన్నది, పందికొక్కులు తవ్వుతూనే ఉన్నాయి, కానీ వినాయకుని వివాహం మాత్రం కాలేదు. అందుకే ఎవరైనా ఏదైనా పని మొదలుపెట్టి విఘ్నాలు కలిగి ఆగిపోతూ ఉంటే వినాయకుని పెళ్లికి అన్ని విఘ్నాలే అన్నట్లు మీ పనులు కావటమే లేదు అని అనుకుంటూ ఉంటారు. అలా ఈ సామెత పుట్టింది. ఇక విషయంలోనికి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. వీడియోలోకి వస్తే వేప చెట్టు అనేది చాలా పవిత్రమైన చెట్టు. అందుకే వేప చెట్టును అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. వేప చెట్టుకు పూజలు చేస్తారు. మన సమస్యలను తొలగించే శక్తి వేప చెట్టుకు ఉంది. కనుక వేప చెట్టు దగ్గర ఎటువంటి పరిహారాలు చేసినా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా శ్రావణ బుధవారం రోజు మీకు ఏ సమయంలో అయినా సరే వేప చెట్టు కనిపించినా ఆ వేప చెట్టు దగ్గరకు వెళ్ళి చిన్న గొయ్యి తీయండి. మీకు వేప చెట్టు కనిపించకపోయినా పర్వాలేదు, మీరే వేప చెట్టు ఎక్కడ ఉందో వెతుక్కొని అక్కడికి వెళ్ళండి. అలా వెళ్ళిన తర్వాత వేప చెట్టు మొదట్లో చిన్న గొయ్యిని తీసి ఆ గొయ్యిలో చిన్న బెల్లం ముక్కను పెట్టి పాతి పెట్టండి. అంటే మీరు వేప చెట్టు దగ్గరకు వెళ్ళడానికి ముందే చిన్న బెల్లం ముక్కను తీసుకుని వెళ్ళండి. చిన్న బెల్లం ముక్క అంటే 50 గ్రాములు 100 గ్రాములు ఉంటే చాలు. అందులోనూ పాత బెల్లం తీసుకుని వెళ్తే మరీ మంచిది. పాత బెల్లం దొరకకపోతే మామూలు బెల్లాన్ని అయినా సరే తీసుకుని వెళ్ళవచ్చు. ఇలా బెల్లం తీసుకుని వేప చెట్టు దగ్గరికి వెళ్ళండి. అలా వెళ్ళిన తర్వాత ఈ బెల్లాన్ని మీ కుడి చేతిలో పట్టుకుని వేప చెట్టు చుట్టూ 3 సార్లు ప్రదక్షిణలు చేయండి. ఆ తర్వాత ఈ బెల్లాన్ని
మీ హృదయం దగ్గర పెట్టి నాకున్న దరిద్ర బాధలు పోవాలి, ధనం బాగా కలిసి రావాలి అని సంకల్పం చెప్పుకోండి. అలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఈ బెల్లాన్ని వేప చెట్టు మొదట్లో చిన్న గొయ్యి తీసి పాతిపెట్టేయండి. పాతిపెట్టిన వెంటనే అక్కడి నుండి వచ్చేయండి. వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. బుధవారం రోజు ఇలా ఈ చిన్న పరిహారాన్ని చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దరిద్రం అంతా కూడా పోతుంది. ఖచ్చితమైన ధనలాభం కలుగుతుంది. ఎందుకంటే వేప చెట్టుకు అంతటి శక్తి ఉంది. హిందూ ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగాను అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తామో, వాటికి మన సాంప్రదాయాలలో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాముఖ్యత వేప ఆకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. వైద్య దేవుడైన ధన్వంతరిగా వేపనే కొలుస్తారు. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక్క వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాలలో పెంచుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా శ్రావణ బుధవారం రోజు వేప చెట్టు దగ్గర ఈ పరిహారాన్ని చేయండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.